వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో గడ్డసాల మండలంలోని ప్రసిద్ధ శ్రీకాకుళేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా దేవాలయాల కార్యనిర్వహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీన వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీకాకుళేశ్వర స్వామివారి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక క్యూ లైన్లు, తాగునీటి సౌకర్యం, ఉచిత ప్రసాద పంపిణీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ సహకారంతో ప్రత్యేక బస్సును నడపనున్నట్లు వెల్లడించారు. అలాగే ఆలయ పరిసరాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పూలతో సుందరంగా అలంకరించనున్నట్టు వెల్లడించారు దాసరి శ్రీరామ వరప్రసాదరావు. కృష్ణా జిల్లా గడ్డసాల మండలం శ్రీకాకుళంలో వేంచేసి ఉన్న ఆంధ్ర మహావిష్ణువుగా ప్రసిద్ధి చెందిన శ్రీకాకుళేశ్వర స్వామివారి ముక్కోటి ఏకాదశి ఉత్సవం 30వ తారీఖున మంగళవారం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజు ఉదయం 4 గంటలకి సుప్రభాతం, విశ్వక్షేణ పూజ, పుణ్యాహవచన, నవగ్రహారాధన, స్వామివారికి అమ్మవార్లకు సహస్రనామార్చన అనంతరం తీర్థప్రసాద వినియోగం ఉంటుంది. 10 గంటలకు శ్రీ స్వామివారు అమ్మవార్ల ఆస్థాన పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది. 11 గంటల 16 నిమిషాలకు ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. 1 గంటకి తీర్థప్రసాద వినియోగం, రాత్రి 8 గంటలకు రాజాదిరాజంపై గ్రామోత్సవం జరుగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది కావున వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. క్యూ లైన్లు, పారిశుద్ధ్య నిర్వహణలో జాగ్రత్తలు, తాగునీరు, లైటింగు, షామియానాలు మొదలైనటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. చాలా వరకు పూర్తయినాయి. కృష్ణా జిల్లా గడ్డసాల మండలం శ్రీకాకుళంలో వేంచేసి ఉన్న